హాయ్ ఫ్రెండ్స్, గోదావరికి గ్లోకి స్వాగతం అండి. పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అండి. ఇది ఆంధ్రప్రదేశ్లోని అత్యంత ప్రసిద్ధ శక్తి క్షేత్రాల్లో ఇది ఒకటి. ఈ క్షేత్రాన్ని వైశ్యుల కాశీ అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్య వైశ్యులకు ఇది కులదైవ క్షేత్రంగా అత్యంత పవిత్రమైన స్థానం అండి. ఇది స్థల పురాణ ప్రకారం పెనుగొండను కుసుమశ్రేష్ఠి అనే రాజు పాలించేవారు. ఆయనకు ఆయన భార్య కుసుమాంబకు పుత్రకామేష్టి యాగం అనంతరం కవల పిల్లలు జన్మించారు. వారిలో కుమార్తె వాసవి దైవాంశంతో జన్మించినదిగా భావించారు. తర్వాత రాజు విష్ణువర్ధనుడు వాసవిని వివాహం చేసుకోవాలని కోరాడు. ధర్మాన్ని కాపాడేందుకు యుద్ధం జరగకుండా ప్రజలను రక్షించేందుకు వాసవి స్వచ్ఛందంగా అగ్నిప్రవేశం చేసింది. అనంతరం ఆమె పరమేశ్వరి స్వరూపంలో దర్శనమిచ్చి భక్తులను కాపాడుతానని వరమిచ్చిందని విశ్వాసం అండి. అప్పటి నుండి ఆమె శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిగా ఆరాధించబడుతుంది. ఆలయ విశేషాలు ఏంటంటే అండి, ఇక్కడ 7 అంతస్తుల గంధమైన గాలిగోపురం అండి. గర్భగుడిలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు దివ్య రూపంలో దర్శనమిస్తారు మనకి. ఆలయ ప్రాంగణంలో ఇతర ఉపాలయాలు, మండపాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు దర్శనానికి వస్తూ ఉంటారు. ఉత్సవాలు జరుగుతాయండి ఇక్కడ. వాసవి జయంతి వైశాఖ మాసంలో అత్యంత వైభవంగా జరుగుతుంది. నవరాత్రి ఉత్సవాలు కూడా జరుగుతాయండి. ప్రత్యేక కుంకుమార్చనలు, అభిషేకాలు, అన్నదాన కార్యక్రమాలు. దర్శన ఫలితం ఏంటంటే, భక్తుల నమ్మకం ప్రకారం అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటే వ్యాపారాభివృద్ధి, కుటుంబ శ్రేయస్సు, ఆయుష్, ఐశ్వర్యము, వివాహ, సంతాన శుభ ఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం అండి. ఈ పెనుగొండకి ఎలా వెళ్ళాలంటే అండి, రాజమహేంద్రం నుండి సుమారు 50 కిలోమీటర్లు, నిడదవోలు నుండి సుమారు 30 కిలోమీటర్లు, పాలకొల్లు నుండి సుమారు 15 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో సులభంగా చేరుకోవచ్చు అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.